మా వాళ్ళందరికీ కొంచెం ఎనర్జీ తక్కువైంది. బయట డిన్నర్ కొంచెం ప్లేట్స్ ఎక్కువ చెప్పండి ప్లీజ్. మా వాళ్ళకి ఆ ఎనర్జీ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఆ ఎనర్జీ తీసుకురావడం కోసం మేమేం చేస్తున్నామంటే అంత ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ కాంటెంట్ ఫ్రమ్ మనమే ఫస్ట్ గ్లిమ్సెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ మనతో పాటు అండ్ టీవీలో చూస్తున్న మనందరి కోసం ఇక్కడ ప్లే చేయబోతున్నాం అనమాట. సో ఆర్ యూ రెడీ? మీరు అందరు ఇలా కూర్చుంటే బాగాలేదండి, ఇంకొంచెం మాకు జోష్ కావాలి, ఎనర్జీ కావాలి. కమాన్, మేక్ సమ్ నాయిస్. సరే, అర్థమైంది. ఇక్కడ ఎంతమంది శర్వా గారి ఫ్యాన్స్ ఉన్నారు? ఓకే, ఇంకొంచెం నాయిస్ వస్తే ఇంకా బాగుంటుందేమో. 20 years ఇండస్ట్రీ, 35th ఫిలిం చేస్తున్నారు. ఆయన ఒక్కొక్క సినిమా చెప్తూ వెళ్తే అబ్బా చాలా మెమరీస్ గుర్తొస్తాయి. మన సొంత మనుషుల మనం ఓన్ చేసుకున్నాం, ప్రతి ఇంటి అబ్బాయిలాన. సో కాబట్టి ఇంకొంచెం నాయిస్ రావాలేమో. ఓకే, మరి కృతి శెట్టి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఓ, బాగానే వచ్చారు. ఓకే, రెడీ. నాకు అర్థమైంది ఇప్పుడు మీ అందరితో ఎలా మాట్లాడించాలి, ఆ జోష్ ఎలా తీసుకురావాలో. అందరికీ నమస్కారం, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన శర్వా గారి అభిమానులకు, కృతి శెట్టి అభిమానులకు అండ్ అలానే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇన్ అసోసియేషన్ విత్ రామ్సీ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఓ బేబీ, గూఢాచారి, ధమాకా, బ్రో, కార్తికేయ 2, ఈగల్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో వెరైటీ మూవీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, మన ఫేవరెట్ వివేక్ కూచిబొట్ల గారు ఇప్పుడే వచ్చారు, వస్తారు మళ్ళీ ఇంకొంచెం సేపట్లో, ఆయన కో ప్రొడ్యూసర్గా కృతి ప్రసాద్ గారు అండ్ ఫనీ కే వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా భలే మంచి రోజు, దేవదాస్, సమంతకమణి లాంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య గారి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో ఈ సినిమాకి ప్రెస్ మీట్ నుంచి చూస్తే అండ్ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి మీట్లో కూడా ఎంటైర్ టీమ్ అందరూ కూడా ప్రేస్ చేస్తుంది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్నేనండి. సో ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రాణం అని కూడా అంటున్నారు. సో ఖుషి, హాయ్ నానా లాంటి మూవీస్కి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ గారి సంగీతంతో జ్ఞానశేఖర్ విఎస్ గారు అండ్ విష్ణు శర్మ గారు డిఓపీస్గా ద వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ మనం అందరం కూడా మన ఇంట్లో అబ్బాయిలాగా ఓన్ చేసుకున్నటువంటి శర్వానంద్ గారు అండ్ వెరీ స్వీట్, వెరీ క్యూట్ కృతి శెట్టి హీరోయిన్స్గా జూన్ 7th ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే పదానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఏమో బహుశా, ఎందుకంటే రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండే సినిమా వచ్చేస్తుంది కాబట్టి ఒక పర్ఫెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ మీ అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు వింధ్య, నేను ఇవాళ ఈవెంట్ని మీ అందరితో కలిసి హ్యాపీగా హోస్ట్ చేయబోతున్నాను అనమాట. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెసెన్స్ మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై MMN మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ అండ్ హ్యాపీ మొబైల్స్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా అండ్ ఆల్రెడీ మనమే మ్యూజిక్ మార్కెట్లోకి వచ్చేసింది సోనీ మ్యూజిక్ ద్వారా. అండ్ ఈ సినిమాకి పిఆర్ఓస్ మన వంశీ శేఖర్ గారు ఇక్కడిక్కడే తిరుగుతూ కనిపిస్తుంటారు, కనిపిస్తే హాయ్ చెప్పండి నా తరపున కూడా. అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. మరి వీళ్ళు ఏం చేస్తున్నా కానీ సెన్సేషన్గా మార్కెట్లోకి ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వన్స్ అగైన్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఐఎమ్ షూర్ మీరంతా యూట్యూబ్ ఉంటే చాలు మొత్తం టీజర్లు, ట్రైలర్లు అన్నీ కూడా చూసేశారు. మీరు చూసారని నాకు ఎలా అర్థమైంది? బికాస్ ఆఫ్ ద వ్యూస్. చాలా సింపుల్, ఇలాంటి సిల్లీ జోక్స్ వేయకుండా ఇక్కడ మనవే అని మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ కనిపించే చాలా మంది అంత మంచోళ్ళు కాదండి. తెలుసా మీకు? ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా? ఇంతకంటే ఎక్కువ ఎలాబరేషన్ నేను ఇవ్వను, టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. పాపం పసివాడంట ముక్కే పిండే
మొనగాడెదురయ్యాడుగా చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు మా బాబు చిట్టిబాబు లోటిబాబు చిట్టిబాబు కాడగాడు అమ్మ బాబు సోహాడు ఈ జాబు చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు మా బాబు అమ్మ బాబు సోహాడు ఈ జాబు. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. ఆల్రైట్, దాట్స్ ద టీజర్ అండ్ లాస్ట్ పంచ్ లైన్ మాత్రం అదిరింది. ఇది తరచూ నేను ఇంట్లో వినే డైలాగ్, ఇద్దరిలో ఒక్కళ్ళే ఏడవండి. మీరు అంటుంటారా అలా? లేదా? ఓకే, చాలామంది అబ్బాయిలు వచ్చారు కాబట్టి నాకు డౌట్. ఇప్పటి వరకు అనగా అనగనగా అమ్మాయి ఉందిరా అని ఎన్నిసార్లు పాడారు మీరు? ఎందుకండి ఇంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు మీరంతా? చాలా అంటే కాదు, ఇంతకుముందు టీజర్లో అందరూ మంచివాళ్ళు కాదు అని అన్నారు. మీరు అందరు మంచివాళ్ళే, నేను నమ్మేశా. ఓకేనా? కాదు, అలా పాడిన వాళ్ళు ఎవరైనా సరే మీ గురించి మీరు చెప్పుకోకపోయినా పక్కన వాళ్ళైనా కానీ మీరు నామినేట్ చేయొచ్చు, పర్లేదు. వీటిలో ఫస్ట్ ఉంటాం మనం. అది వెరీ గుడ్. నాకు తెలుసు ఇలాంటివన్నీ బాగా వర్క్ అవుతాయని చెప్పి. బట్ శర్వా గారి మూవీస్ అన్నిట్లోంచి ఒక బ్యూటిఫుల్ మెడ్లీ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయడానికి చిట్టి మాస్టర్స్ టీమ్ ఇక్కడికి వచ్చేసారు. పేరు చిట్టి గుర్తుంది కదా, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం గట్టి, అలా ఉంటుందన్నమాట. సో అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఆఫ్ శర్వా గారు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం అనగా అనగనగా సాంగ్ అది నాకు చాలా ఇష్టం. ఇంకా మిగతా ఏ సాంగ్స్ మీద చేయబోతున్నారు వీళ్ళు అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ అందరిలానే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ చిట్టి మాస్టర్స్ టీమ్. ఆ మెడ్లీ పర్ఫార్మెన్స్ కోసం వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. KLM Fashion Mall presents Maname pre-release event powered by MMN and Happy Mobiles. Broadband partner Excel Media. Music is already out on Sony Music. Today's event is organized by UV Media. ఏదో నీ పిచ్చి ప్రేమ గాని ఇన్ని సంవత్సరాలు వాడు ఎప్పుడైనా నేను పట్టించుకున్నాడా? ఈ రోజు ఈ పాపతో ఆ బాబు కాఫీ తాగడానికి పరిగెత్తి That was Chitti Masters team. Thank you so much. Wow. శర్వా గారి అద్దరిపోయే పాటలు అన్నిటి మీద మా వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయించారు. కానీ మా వాళ్ళంతా స్పందనాసి వాళ్ళ లోపలేసారు డ్యాన్స్, అది కనిపించలేదు బయటికి. ఇంకొంచెం సేపట్లో అది బయటికి తీసుకొస్తాం అనమాట. సరే, ఆ ప్రయత్నంలోనే భాగంగా మనమేకి రైటర్స్ నలుగురు ఇక్కడికి వచ్చేసారు. కార్తిక్ గారు, అర్జున్ గారు, ఠాకూర్ గారు అండ్ వెంకీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా వాళ్ళు అప్పటి నుంచి అలా కూర్చున్నారు, కానీ మా పేరు ఎప్పుడు పిలుస్తారు ప్లీజ్, తొందరగా పిలవరా అన్నట్టుగా కూర్చున్నారు. కానీ పిలిచినప్పుడు వచ్చేయండి అందరూ. నలుగురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. 4 రైటర్స్ ఫర్ మనమే. ఇది మన ఫంక్షనే, ఇక్కడంతా మన వాళ్ళే. ఇద్దరు వచ్చారేంటి? ఇంకో ఇద్దరు ఆన్ ద వేనా? వాళ్ళు బోటింగ్ చేసుకుంటూ రావడానికి కాస్త టైం పడుతుంది. ఫ్లోటింగ్ ఐ మీన్. ఓకే ఓకే. సో మా వాళ్ళు నవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీతో ఒక చిన్న యాక్టివిటీ అండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన డాన్స్లో సర్ర అని వచ్చింది కదా, ఒకసారి మీరు అనరా? అంటే ఓన్లీ డైలాగ్స్ మాత్రమే చూసారా? ఆగండి, మీరు అలానే నవ్వుతుండండి. నెక్స్ట్ మీరు కూడా వచ్చినప్పుడు మీతో కూడా అదే ఉంటుంది. లిరిక్ రైటర్స్ వచ్చినప్పుడు అది లేదండి, మీరు అంటే మా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వట్లేదు అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. లేదు ఫస్ట్ సర్ర మీరు అనండి, పర్లేదు. ఇద్దరు కలిసి అన్నా పర్లేదు, అనాలా లేదా? సర్రా అరే మేము అన్నది 6-4లో, మీరు 2-3లో అన్నారు. మళ్ళీ చెప్పండి సార్. ఇంకోసారి ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ మీరు అనండి, మీ టర్న్ అవ్వలేదు ఇంకా. అంటే మేము మ్యూజిక్ స్టూడెంట్స్ కాదండి. అందుకనేనండి, అంటే మ్యూజిక్ స్టూడెంట్స్తో మ్యూజిక్కే చేయిస్తాం, కానీ మీరు వచ్చాక మ్యాజిక్ చేయిస్తాం. కమాన్ ఒక్కసారి. అది 7th జరిగిద్దండి మ్యాజిక్. అది 7th మ్యాజిక్ ఎలానో జరగబోతుందండి. దాని ముందు కొంచెం ఒకసారి శృతిలో కలపండి, మీరు ఒకసారి చెప్తా.
ఒక్కసారి అనండి సార్, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏంటండి నాయిస్ లేదు అసలు. స్వప్నకి ప్రియాంక ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, బ్యాచ్ అంతా రెడీగా ఉంటారు మా వాళ్ళు. ఏదో ఒకసారి సర్ దీని తర్వాత నేనేం అడగదలుచుకోలేదు, మీరు మాట్లాడండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఎస్, హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా టీం అందరినీ విష్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఈ మనమే సినిమా ఎలా ఉండబోతుంది అంటే బేసిక్గా మాకైతే ఈ సినిమా ఒక మెమొరీ, ఒక మంచి మెమరీ అన్నమాట. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మనమే సమ్మర్లో బేసిక్గా ఇప్పటి వరకు మీరు అందరూ ఎండలు చూసారు. ఆ సమ్మర్లో వర్షం పడితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, మనమే అలా ఉంటుంది డెఫినెట్గా. మా సినిమా హీరో గురించి చెప్పాలి, శర్వా గారు. యాక్చువల్లీ అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అంటే కొంతమంది హీరోలకి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, కొంతమందికి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. బట్ శర్వా గారికి అంటే యూత్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యామిలీ లేడీస్ అందరూ కలిపిన ఫ్యాన్స్ ఒక్క శర్వా గారికే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా శ్రీరామన్న అంటే నేను 2 ఫిల్మ్స్ చేశాను శ్రీరామన్నతో. బట్ శ్రీరామన్న కెరియర్లో ఇప్పుడు చేసిన ఫిలిమ్స్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని నేనైతే డెఫినెట్గా చెప్తాను. జూన్ 7th ఫ్రైడే మా సినిమా వస్తుంది. డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూపులకి డెఫినెట్గా నచ్చిద్ది. చాలా రోజులైంది ఒక ఫ్యామిలీతో అంటే పిల్లల్ని తీసుకొని యూత్ వెళ్ళినా అంటే సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ అందరికీ నచ్చే ఫిలిం. డెఫినెట్గా ఫ్యామిలీతో చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ శ్రీరామన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పీపుల్స్ మీడియా. థ్యాంక్ యూ కీర్తి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఠాకూర్ గారు, మిమ్మల్ని ర్యాక్ చేసే ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. మీరు ఏమైనా బాధపడి ఉంటే సారీ అని మేము చెప్పాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా ఇదే చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు, మీరు ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడతారో కూడా చూడాలి. కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ వెంకీ గారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, బట్ థ్యాంక్ యూ శ్రీరామ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే విశ్వప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి, అండ్ వివేక్ సార్కి, అలాగే మా హీరో శర్వా స్వామి. యాక్చువల్లీ శ్రీరామ్ నాకు 4 years బ్యాక్ ఈ లైన్ చెప్పాడండి. అప్పటికి వాళ్ళ బాబు ఇంకా పుట్టలేదు. శ్రీరామ్ మూవీస్లో చూసిన వాళ్ళందరికీ ఏంటంటే మూవీస్ క్వాకీగా ఉంటాయి, లేకపోతే స్టైలిష్గా ఉంటాయి, బట్ ఎక్కడో ఎమోషన్ కంటెంట్ ఎక్కడో ల్యాగ్ అవుతుంది అని చెప్పి చిన్న కంప్లైంట్ అండి. బట్ ఈ మూవీతో ఆ కంప్లైంట్స్ అన్నీ అరేజ్ అయిపోతాయి. లైక్ దిస్ ఈజ్ లైక్ మీరు కొత్త శ్రీరామ్ని చూస్తారు. సో తన పాయింట్ చెప్పినప్పుడే అన్నాను, ఇది నీకు కొత్తే, రైటర్స్గా మాకు కొత్తే అని. సో దిస్ ఈజ్ ఎ బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో June 7th వస్తుంది, అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ మా టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకీ గారు, మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఓజీ కబుర్లు ఏమన్నా చెప్పి అది ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటే మాకు కూడా ఆనందం ఉంటుంది కదా, ప్లీజ్. అంటే ఓజీకి డైలాగ్స్ కూడా రాస్తున్నానండి. సో సార్ కోసం మేమందరం వెయిటింగ్ ఇంకా. సో షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సార్తో కూడా నాకు మంచి మెమరీస్ ఉన్నాయండి పవన్ సార్తో. షూటింగ్ కూడా నేను వెళ్ళేవాడిని, సార్తో పక్కనే ఉండి డైలాగ్స్ చెప్పేవాడిని. మేము కూడా వెయిటింగ్ అండి, సార్ ఎప్పుడు షూట్కి వస్తారు, ఇంకా బ్యాలెన్స్ షూట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామని. సో మీలాగే మేము వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్, ఆ వెయిటింగ్కి అతి త్వరలో తెరపడాలి అండ్ మేమందరం ఆ సినిమాని తెర మీద చూడాలి అని వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఠాకూర్ గారు అండ్ వెంకీ గారు ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ సినిమా గురించి ఇంత చక్కగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారంటే, వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఇంకొక రోజు రేపు వెయిట్ చేస్తే ఎల్లుండి మన ముందుకి మనమే వచ్చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని వాచ్ చేద్దాం, మనం అందరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దాం.
సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వీళ్ళ జర్నీ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమని చెప్పాలి, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తూ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ అని మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు, వాటన్నిటిని అందిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ యంగ్ హీరో లైక్ తేజ సజ్జా రీసెంట్లీ హనుమాన్ హిట్ కొట్టిన తర్వాత మిరాయ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇక పవన్ కళ్యాణ్ గారితో తీసినటువంటి సినిమా గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా బ్రో. తర్వాత మళ్ళీ మన ప్రభాస్ గారితో కూడా రాజా సాబ్ వెరీ సూన్ రిలీజ్ చేయబోతున్నారు. మరి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి, బట్ నేను చెప్పే కంటే మన ప్రొడ్యూసర్స్కి సంబంధించిన ఏవి ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా అనేది ఎందరికో కళ, కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి మాత్రం అది ఒక ఆశయం. నిర్మాతగా సినిమా నిర్మాణాన్ని ఒక ఫ్యాక్టరీ స్టైల్లో మార్చాలనేది ఆయన లక్ష్యం. కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏముంది? అందుకే 2017లో మొదలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇంతింతై వటుడింతై అన్న చందాన 7 ఏళ్లకే ఫ్యాక్టరీ మోడల్లో మూవీస్ నిర్మిస్తూ దేశంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థగా మారింది. విశ్వప్రసాద్ గారి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మరియు కృతి ప్రసాద్ సహాయంతో ఒకేసారి ఎన్నో సినిమాలు ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఎంచుకున్న కథల్లో క్లారిటీ, కాస్టింగ్ లో ఉండదు సింప్లిసిటీ, ఎక్కడా తగ్గని క్వాలిటీ, భయమే ఎరుగని స్టెబిలిటీ. పిఎంఎఫ్ కు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే స్టార్ ప్రొడ్యూసర్ గా విశ్వప్రసాద్ గారు విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కమర్షియల్ సినిమా అయినా కుటుంబ సమేతంగా చూడాలనేది వీళ్ల ప్లాన్. అందుకే ఒకవైపు యంగ్ హీరోస్ తో, మరోవైపు స్టార్ హీరోస్ తో, గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ ఇలా భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్, బ్యూటిఫుల్ కృతి శెట్టి జంటగా యంగ్ డైరెక్టర్ శ్రీరామాదిత్య దర్శకత్వంలో క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా మనమేతో రాబోతున్నారు. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. హీషం అబ్దుల్ వహబ్ మ్యూజిక్ ఇప్పటికీ ఆకట్టుకోగా ట్రైలర్ తో ఆసక్తి మరింత పెంచేశారు. ఇప్పుడు కూడా అదే ప్లానింగ్ ఉంటుంది. జూన్ 7న ఈ క్యూట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరోసారి ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం. విషింగ్ ఆల్ ది సక్సెస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫర్ మనమే అండ్ ఫ్యూచర్ బిగ్ ప్రాజెక్ట్స్. ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా మనమే హిట్ కొట్టబోతున్నాం, అందులో ఎలాంటి సందేహం లేదు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమా 7th మన ముందుకు రాబోతుంది. సో విషింగ్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, కృతి ప్రసాద్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో మన ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మనమే టైటిల్ ట్రాక్ ఎంతమందికి నచ్చింది? అది విన్న వెంటనే ఒక ఫ్యామిలీ ఫీలింగ్, అందరికీ కూడా బాగా ఓన్ చేసుకున్నటువంటి సాంగ్ అన్నమాట అది. సో ఒక్కసారి ఆ టైటిల్ ట్రాక్ ఇప్పుడు వింటూ మనం అందరం కూడా టుగెదర్ మంది కృషి ఉంటుంది, అందులో రాజా గారు ఒకరు. సో రాజా గారు మాట్లాడితే వినాలని మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వచ్చే చాలా గొప్ప ఎంటర్టైనింగ్ ఫిలిం మనమే ఎల్లుండి 7వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఈ చిత్రానికి చాలా ఖర్చుకు వెనకాడకుండా మన నిర్మాత విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది ఈ పిక్చరు. అలాగే లొకేషన్స్ లండన్ 2 సార్లు వెళ్ళామండి. మరి జనరల్గా చాలా తక్కువ క్రూతో వెళ్తారు అందరూ. మేము ఇక్కడ ఎలా చేస్తామో అలాగే 60 మంది క్రూతోటే లండన్ వెళ్ళాం, అలా చేసి వచ్చాం. సో శ్రీరాల మెమరబుల్ జర్నీ అండి మాకు ఈ సినిమా. అంత బాగా అందరూ ఫ్రెండ్లీగా అందరూ ఒకరికొకరు బాగా ఇదిగా చేసాం అనమాట. సో మీరందరూ బాగా ఎంజాయ్ చేసి అందరూ థియేటర్స్కే వచ్చి చూడండి. ఓటీటీలో వచ్చినా కూడా ఓటీటీలో తర్వాత చూడండి, ముందు థియేటర్స్కి వచ్చి చూడండి అందరూ. థ్యాంక్ యూ. రాజా గారు థియేటర్లో చూసి ఆ తర్వాత ఓటీటీలో మళ్ళీ చూస్తే ఏమైనా ప్రాబ్లమా? ఎన్నిసార్లు చూడొచ్చు. అదే సంగతి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐ నో
మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా కోసం అని చెప్పేసి, అండ్ అంత అద్భుతమైన అవుట్పుట్ కోసమే మేమంతా కూడా ఎదురు చూస్తుంది. మరి ఈ సినిమాలో మనం ఇంకా చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్ అందరినీ కూడా చూడబోతున్నాం. అందులో నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ తులసి గారు, మోనికా గారు అండ్ స్వప్నిక. రిక్వెస్టింగ్ ఆల్ 3 of you to join us on the dais. స్వప్నిక నాట్ జస్ట్ యాక్టింగ్ మాత్రమే కాదు, యా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్. ఇంకొక కోణం చూడబోతున్నాం అనమాట. మరి తులసి గారు అండ్ మోనికా గారు ఆన్ ద వే. ఇప్పుడే అందిన తాజా వార్త, హైదరాబాద్లో భారీ వర్షాలు. టీవీ ముందు చూస్తున్న వాళ్ళందరికీ అది అన్నమాట సంగతి. అందుకని మా వాళ్ళు కొంతమంది మిస్ అవుతున్నారు, తర్వాత వచ్చాక మళ్ళీ పిలుస్తాను. అది ప్రస్తుతానికి స్వప్నిక గారు వద్దు, అది మనం ఇద్దరం పర్సనల్గా మాట్లాడు. స్వప్నిక ఇంత మంచి సినిమాని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి అండ్ ఫ్యామిలీ హార్టీ వెల్కమ్. అండ్ స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ విక్కీ. వావ్, సూటు బూటు అదిరిందమ్మా, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే హిట్ కొట్టబోతున్నామని ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం. మ్యూజిక్ వినిన తర్వాత, ట్రైలర్ టీజర్ అన్నీ చూసిన తర్వాత అదే ఫీలింగ్ మా అందరికీ కూడా కలుగుతూ ఉంది. సో హార్టీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి. అది మా వాళ్ళంతా వెళ్ళి హ్యాపీ కలవచ్చు. ఇప్పుడు మెల్లమెల్లగా అలా ఫీలింగ్స్ తనుకొస్తున్నాయి. బట్ స్వప్నిక, ఈ లోపు మీ నుంచి వినాలని మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. ఎవ్వరూ ఏమీ వెయిట్ చేయట్లేదు, మీరే చెప్తున్నారు అని స్వప్నిక ఫీల్ అయ్యి నాకు చెప్పింది. నిజమా? అది ఠాకూర్ గారు, వెంకీ గారు ఎంత మంచోళ్ళు అంటే వెయిటింగ్ అని. మీరు వాళ్ళని ర్యాక్ చేసినా పర్లేదు, బట్ వాళ్ళు ఎంత మంచి మనసుతో. ప్లీజ్. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. శ్రీరామ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నన్ను తీసుకొని నేను వర్క్ చేసినందుకు చాలా నేర్చుకున్నాను ఈ సినిమా వల్ల. అండ్ వీ ఆల్ బికేమ్ ఏ ఫ్యామిలీ నౌ. ఎందుకంటే అన్ని హ్యాపీనెస్, సాడ్, ప్రాబ్లమ్స్, లేకపోతే ఎంజాయ్మెంట్ అన్నీ చూస్తాం ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. అండ్ థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. శర్వానంద్ గారు, కృతి శెట్టి గారు చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వప్నిక, ఆల్ ది బెస్ట్. డైరెక్షన్లో కూడా అడుగు పెట్టారంట కదా, సాలిడ్గా పడాలి స్టెప్స్ అటు. తర్వాత వెరీ సూన్ ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ స్వప్నిక అని పిలవాలని చెప్పి మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి పాటని అందరూ ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుని అంతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి రామ్ మిరియాల పాడినటువంటి ఒక సాంగ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. టపా టపా సాంగ్ ఇవాళ వినడానికి, కొన్ని స్టెప్పులు కూడా వేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. మెల్లమెల్లగా ఛార్జ్ అప్ అవుతున్నారు కదా. ఎస్, కెన్ వీ హ్యావ్ ది సాంగ్ ప్లీజ్? ఆల్ రైట్, ఈ సాంగ్ వినిన తర్వాత, చూసిన తర్వాత యాక్చువల్గా ఈ మీమ్స్లో, ట్రోల్స్లో వస్తుంది ఏంటంటే పెళ్లి కాని వాళ్ళందరూ పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అవుతున్నారంటే ఇప్పుడిప్పుడే. సో అంత నచ్చింది ప్రతి ఒక్కరికి ఆ సాంగ్. ఎస్పెషలీ సంగీత్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా మన వాళ్ళు. పెళ్లి చేసుకుని ఎప్పుడు సంగీత్లో ఎగురుదాం అని చెప్పి సాంగ్స్ మీద మన వాళ్ళంతా ప్రిపేర్ కూడా అవుతున్నారంట. బట్ వెరీ నైస్, ఎందుకంటే అంత చక్కగా ఆడియన్స్ అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు ఈ పాటని. మరి ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో 4 పాటలు రాసినటువంటి లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. షాక్ అయి ఉంటారు గారిని అనగానే. ఎస్, అనదర్ టాలెంట్ ఫ్రమ్ మనమే. అండ్ 4 పాటలు రాయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ని మనమే సినిమా గురించి కొంచెం ముందే మనకి ఏమైనా హింట్ ఇస్తారో తెలుసుకుందాం ప్రియాంక నుంచి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. టీజర్లో, ట్రైలర్లో వినిపించే పాటలు నేను రాసినవే. అవి కాకుండా ఇంకొక 2-3 పాటలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ శ్రీరామ్ ఆదిత్య. యాక్చువల్లీ శ్రీరామ్ ఆదిత్య ఈజ్ మై సూపర్ సీనియర్. హీఈస్ ఆల్వేస్ బీన్ అన్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, వాట్ నాట్. చాలా యాక్టివ్గా ఉండేవాడు కాలేజ్ డేస్ నుంచి కూడా. దట్స్ హౌ ఐ నో శ్రీరామ్ ఆదిత్య. థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ పాటలు నిజంగా చాలా బాగున్నాయండి. ఒక్కొక్క ట్యూన్ ఒక్కొక్క అద్భుతం.
హేషం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్మీ ప్రియాంక. సో ఇవాళ ఈ కార్యక్రమానికి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రజెంట్ చేస్తున్నారు మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై MMN మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ అండ్ హ్యాపీ మొబైల్స్. అండ్ ఇవాళ కార్యక్రమానికి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ మీడియా, మ్యూజిక్ ఈజ్ ఆన్ సోనీ మ్యూజిక్, PROs వంశీ శేఖర్ గారు. అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై UV మీడియా, శాటిలైట్ అండ్ డిజిటల్ పార్ట్నర్ మ్యాంగో. సో ఎందుకంత రిలాక్సింగ్గా కూర్చున్నారు మీరందరూ? బేబమ్మ కోసమా? ఎంతమంది బేబమ్మ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓకే, శర్వా గారి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? పిలిచేద్దామా? మీరు దానికోసమే ఎదురు చూస్తున్నానంటే మీరు చేసే నాయిస్ మా వాళ్ళకి సరిపోవట్లేదంట. ఇక్కడే పక్కనే ఉన్నారు, మీరు ఇంకొంచెం ఆ ఎనర్జీ పెంచి ఇంకొంచెం నాయిస్ చేస్తే మా వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. వెరీ గుడ్, మీరు అలా చేస్తూ ఉండండి. వచ్చేస్తారా? అది స్వప్నకి అయితే ఇంకా వచ్చేస్తారు డైరెక్ట్గా అంట. ఇంకా సరిపోలేదంటారు మా వాళ్ళు, ఇంకొంచెం కమాన్ మేక్ సమ్ నాయిస్. ఓకే, వెరీ గుడ్. నేనేమనుకుంటున్నానంటే ఈ లోపు విక్కీ దగ్గరికి వెళ్ళి కాసేపు ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారనమాట. చాలా స్పెషల్ అట్రాక్షన్ లాగా నడుస్తూ వచ్చాడు. విక్కీ రావచ్చా? నో, నాట్ ఇన్ గుడ్ మూడ్. అదేంటి ప్రెస్ మీట్లో శర్వానంద్ గారు చెప్పారు అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడతాడని చెప్పి, నిజమేనా? హాయ్. ఓకే, మావాడు కూడా వెయిట్ చేస్తున్నారు కృతి కోసం అండ్ శర్వా గారి కోసం బహుశా. హాయ్ విక్కీ, హలో చెప్పావు కదా ప్రెస్ మీట్లో. హాయ్. ఓకే, ఇంకో మైక్ పంపించరా ప్లీజ్, కాసేపు విక్కీతో ఇంటరాక్ట్ అవుదాం. చెక్. హాయ్ విక్కీ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు కూడా వర్షంలో తడిచొచ్చావా లేదా? ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీయా? అవును. ఓకే, సో విక్కీ ఎలానో నువ్వు వచ్చేసావు కాబట్టి ఇవాళ నువ్వు స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ కాబట్టి ఈ సినిమాలో ఇంకొక సాంగ్ ఉంది, బూమ్ బూమ్ సాంగ్ లాంచ్ నువ్వే చేస్తే బాగుంటుంది కదా. విల్ యూ డూ దట్ ఫర్ అస్? ఎస్. ఓకే. ఓకే, సే బూమ్ బూమ్ సాంగ్ లాంచ్. బూమ్ బూమ్ సాంగ్ లాంచ్. Oh, that's so sweet. Okay, so విక్కీ చెప్పేసిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. Can we listen to the song please? బూమ్ బూమ్ అని ఆ సాంగ్ ఇవాళ చేసిన బూమ్ బూమ్ సాంగ్ నచ్చిందా మీ అందరికీ? ఇంకొంచెం సేపాక స్టేజ్ మీదకి పిలిచి నీతో స్టెప్లు వేయించడానికి డిసైడ్ అవుతున్నాను మేము. అంత సీరియస్గా చూడకు ప్లీజ్, బీ కైండ్. ఆల్రైట్, ఇప్పుడే ఈవెంట్కి వచ్చేసిన సీరత్ కపూర్ గారికి కూడా హార్టీ వెల్కమ్. ఆల్రెడీ శర్వా గారితో కలిసి రన్ రాజా రన్లో చూసాం అండ్ ఈ సినిమాలో కూడా అనదర్ ఇంపార్టెంట్ రోల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి షీ ఈజ్ ఆల్ సెట్. సో డేట్ గుర్తుంది కదా? వినిపించట్లే? వినబడలే? అది వెరీ గుడ్. సో June 7th మనమే మనందరి ముందుకు రాబోతుంది. సో ఇలా ఈ ఆడియో గురించి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇవాళ ఈవెంట్కి ఇక నా మాటే సాంగ్కి కొరియోగ్రఫీ చేసినటువంటి సృష్టి విచ్చేశారు. సో దిస్ ఇస్ అ డెబ్యూ అనమాట. ఈ సాంగ్తోనే డెబ్యూ కొరియోగ్రాఫర్గా మనందరి ముందుకి పరిచయం అవ్వబోతున్నారు. ఆల్రెడీ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు అండ్ నెక్స్ట్ పుష్పకి కూడా వర్క్ చేస్తున్నారు. సో సృష్టి, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గట్టిగా ఇంకొంచెం. సో ఇక నా మాట విన్నప్పుడు చక్కగా లండన్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ విజువల్స్ అన్నీ చూసి మేము చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. సో యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. First of all, hello everyone, good evening. I'd like to start from Sriram sir. Thank you so much for giving this wonderful opportunity to me. And thank you so much People's Media and Kriti ma'am. And also a very big thanks to Sharvanand sir. So as you said now, there will be a lot of enjoyment. More than of enjoyment, there was a lot of hard work for all of us, because in that there was a lot of hard work for everything, for the locations, for Ricky and for the steps, but it was a nice experience for me. So thank you everyone, the whole cast and crew. Swapnika akka, thank you so much for giving me a wonderful support. And Priyanka ma'am, thank you so much. Thank you everyone.
థ్యాంక్ యూ సృష్టి, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఫుల్ సాంగ్ని థియేటర్స్లో 7th చూడడానికి మేమంతా కూడా సిద్ధమైపోతున్నాం. అండ్ ఇప్పుడే ఈవెంట్కి వచ్చేసిన డైరెక్టర్ మారుతి గారికి హార్టీ వెల్కమ్. వావ్, సర్ప్రైజ్ చేశారు మనందరినీ కూడాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇప్పుడు సాయి రాజేష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఎస్, మెల్లమెల్లగా గెస్ట్ అందరూ విచ్ చేస్తున్నారు. రామజోగేష్ శాస్త్రి గారికి కూడా హార్టీ వెల్కమ్. సో ఇంకా ఇంకా గెస్ట్ అందరూ రాబోతున్నారు. నెక్స్ట్ లెవెల్కి మనం ఈవెంట్ని తీసుకువెళ్ళిపోదాం డెఫినెట్లీ. సో నెక్స్ట్ చిట్టి మాస్టర్స్ టీమ్ వన్స్ అగైన్ రెడీగా ఉన్నారు విత్ అనదర్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో పాటలన్నింటినీ కలిపి మన ముందు పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ చిట్టి మాస్టర్స్ టీమ్. అలానే డైరెక్టర్ శివ నిర్వాణ గారికి కూడా హార్టీ వెల్కమ్ అండి టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మనమే. కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్స్ టీమ్. వండర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆయిషా ఖాన్, హార్టీ వెల్కమ్. ఈ సినిమాలో అనదర్ కీ రోల్ ఆవిడ పోషిస్తున్నారు. సో 7th మనం వీళ్ళందరినీ కూడా థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ అలానే కిషోర్ తిరుమల గారికి కూడా హార్టీ వెల్కమ్ అండి. సో నెక్స్ట్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన అందరి ఫేవరెట్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సినిమాకి కూడా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ అలానే డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్మెన్. సో ముందుగా రామ్ జోగేష్ శాస్త్రి గారు మాట్లాడతారు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. బిలౌడ్ బ్యానర్ పీపుల్ మీడియా, అలాగే మై డియరెస్ట్ ఫ్రెండ్ శ్రీరామాదిత్య, శర్వ గారు. ఇన్ఫ్యాక్ట్ శర్వ గారి ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సినిమా కూడా ఒకటే అనుకుంటాను, యువసేన. అలా చాలా ఒక కనెక్షన్ ఉన్నటువంటి ఈ సినిమా ఇది. దీంట్లో ఒక 2 పాటలు రాయడం జరిగింది. ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు అడిగాను ఆదిత్యని, ఆఫ్టర్ ది ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయని చెప్పి అన్నాడు. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ ది సాంగ్స్, సమ్మోహన అని చెప్పేసి. చాలా మంచి ఒక మెలడీ, ఒక చార్ట్ బస్టర్ కంటెంట్, మంచి మ్యూజిక్ ఇచ్చారు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్. అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మన ట్రైలర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక జాయ్ రైడ్గా, ఒక ఫన్ రైడ్గా అనిపి. నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోయే ఇద్దరు కూడా లేటెస్ట్ సెన్సేషన్సే. ఒకరేమో బేబీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి సాయి రాజేష్ గారు. డైరెక్టర్ గట్టిగా చప్పట్లతో ఆయనకి వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ 2 days నుంచి వార్తల్లో ఆయన ప్రెడిక్షన్స్తో సెన్సేషన్గా మారినటువంటి కేకే గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? హీస్ ఎవ్రీవేర్ అండ్ హీస్ హియర్ ఇవాళ మనమేతో కూడా. సో ముందుగా సాయి రాజేష్ గారిని మీ బెస్ట్ విషెస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అండి. కేకే గారు, నిన్న మేమంతా పిఠాపురంలో ఉన్నాము. సో కళ్యాణ్ గారితో పాటు అంతో కొంతగా మీ పేరు కూడా అంతే ఈక్వల్గా అనిపిస్తుంది. నేను అంత మీరు వన్ ఆఫ్ ద హీరో. నాకు మా డైరెక్టర్ శ్రీరామాదిత్య అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయినా కూడా ఈ 1 year ఇప్పుడు ఇద్దరం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇద్దరం ఈసీ మెంబర్గా, తను వైస్ ప్రెసిడెంట్, నేనుగా గెలిచిన తర్వాత ఇద్దరు బాండింగ్ ఇంకా పెరిగింది. సో తను డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా ఎంత మంచి క్రాఫ్ట్ మీద పట్టున్న డైరెక్టర్ తను. తన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ హ్యూమన్ బీయింగ్గా కూడా చాలా తను అంతే గొప్ప మనసున్న మనిషి తను. సో అందుకే 2 రోజులు నిద్ర లేకపోయినా కూడా రావాల్సి వచ్చిండాలి. గుడ్ లక్. నాకు ఎందుకంటే నేను పాటలు విన్నాను, నేను అమేజింగ్ మ్యూజిక్.
ఇట్లా మ్యూజికల్ వస్తుంది చాలా రోజుల తర్వాత. దాదాపు మరి పాటలు ఎన్ని పాటలు మీరు బయట పెట్టారో నాకు తెలియదు, కానీ అసలు 16 సాంగ్స్తో ఒక మ్యూజికల్ తెలుగు సినిమా ఎన్ని రోజులు అయిందో చూసి బ్లాక్ బస్టర్ అవుతుంది. మీకు సౌండ్ క్వాలిటీ అండ్ ట్రైలర్ డిజైన్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. శర్వానంద్ గారు యాజ్ ఇట్ ఈజ్ అమేజింగ్ ఉన్నారు. కృతి శెట్టి గారు, ఎవ్రీ1 యాక్టర్స్ అందరికీ. సో గుడ్ లక్. విశ్వప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ వివేక్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు కేకే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. తెలుసు కదండి, మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. సో అలాగే ఈ సినిమా కూడా 7వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే గెలవాలని, అందరికీ అధికంగా లాభాలు రావాలని విశ్వ గారికి, సర్వ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకోసారి మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. ఏ సెంటర్ అయినా మనదే. ఆల్రైట్, థ్యాంక్ యూ కేకే గారు అండ్ సాయి రాజేష్ గారు. సో ఇప్పుడు నెక్స్ట్ సీరత్ కపూర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. ఆల్రెడీ రన్ రాజా రన్తో శర్వా గారితో ఒక బ్యూటిఫుల్ సినిమా మనం చూసాం. ఆ కాంబినేషన్లో ఎలా ఉండిందని చెప్పి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. మరి రీసెంట్గా భామా కలాపం 2తో కూడా మంచి సక్సెస్ని అందుకున్నారు. అండ్ ఆవిడతో పాటు ఆయేషా ఖాన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఓం భీమ్ బుష్లో చూసాం, అండ్ ఈవిడ రీసెంట్గా మోగించిన మోత మోగుతూనే ఉంది. సో వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ బోత్ హియర్ విత్ అస్ టుడే. సో ముందుగా సీరత్ గారు మాట్లాడితే మా వాళ్ళు వినడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? ఈ రూమ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్ హియర్ అమంగ్స్ట్ and amidst the rains and this weather. It's a very positive sign for us. I think the reason I'm here, there's no surprise. We all know of Run Raja Run, and how I was approached, to do with my chemistry with, of course, one of my most favorite co-stars, Sharvanand. And it's really an honor to be working again with him in any small manner or any value that I could add to it. So stay tuned. There's actually a song dropping today. I'd love to hear back from you. I'd like to thank my producers for considering me after all these years. It's been 10 years since we've reunited, and nothing's changed between, our working equation. In fact, it's only gotten even more better and more fluid and more honest and more organic. Sri Ram has been one of the most strongest support systems, I would say. He is a director of a very fresh take, and you won't be disappointed. Maname, guys, 7 June. Thank you so much. బేబమ్మ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఫైనలీ బేబమ్మ దర్శనం. హార్టీ వెల్కమ్ కృతి. సో మాట్లాడుతున్నా కదా, వెరీ క్యూట్, వెరీ స్వీట్ అని చెప్పేసి ఉప్పెన సినిమాతో ఉప్పెనంత ప్రేమ సంపాదించేసుకుంది. అండ్ ఆ తర్వాత చూస్తూనే ఉన్నాం వరుస పెట్టి తన సినిమాలు. మరి ఇప్పుడు మనమేతో మరొకసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ కృతి శెట్టి ఆన్ స్క్రీన్. ఇంకొక రోజు మాత్రమే ఉంది, 7th మనమేలో మనం అందరం కూడా టుగెదర్ థియేటర్స్కి వెళ్ళి కలిసి సినిమాని ఎంజాయ్ చేద్దాం. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. సో ఇప్పుడు ఆయేషా ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ కితి. హాయ్. I would not take much of your time. It's actually a very overwhelming day, and first of all, I just want to say thank you to TFI for accepting me and for appreciating me. I'm hoping to work more here, and this project has been very special, and I just want to thank everybody in the team, director sir, producers, all the co-actors, for making this possible, and I just hope you love the film. Please go and watch the film on the 7th of June. Thank you. థ్యాంక్ యూ ఆయేషా. థ్యాంక్ యూ సో మచ్ సీరత్. వెయిట్ చేస్తున్నాం మేము
మిమ్మల్ని చూడడం కోసం అండ్ మీ రోల్ ఎలా ఉంటుంది అని చెప్పి వీఆర్ ఈక్వలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక సినిమా అద్భుతంగా రావాలి, ఆడియన్స్ అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకోవాలి అంటే డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేవాడు ఒక బ్రిడ్జ్ లాగా. సో ప్రొడ్యూసర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, యాక్టర్స్ అందరినీ కూడా చక్కగా స్క్రీన్ మీద చూపించాలి. చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మరి శ్రీరామ్ ఆదిత్య గారికి ఈసారి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే విక్కీని కూడా చూపించడం. యాజ్ అ ఫాదర్గా కూడా ఇన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక అద్భుతమైన సినిమా మనమేని 7th మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. మరి అంతకంటే ముందు ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య గారికి సంబంధించిన ఒక ఏవి మన ముందుకు రాబోతుంది. లెట్స్ వాచ్ దిస్ వన్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్. చిన్న వయసులోనే ఆ బాధ్యతను స్మార్ట్ గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమాతోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్నారు. భలే మంచి రోజు మూవీతో భలే ఎంట్రీ ఇచ్చారు మన శ్రీరామ్ ఆదిత్య. ముందు సీట్లో కాళ్ళు పెట్టరాదు అని స్లైడ్ వేశారు కదరా. రెండో సినిమాకే ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీరామ్ గారు. ఇంకొక హిట్ మీ ఖాతాలో పడాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, గెస్ట్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ వస్తున్నారు. మరి ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ యాక్టర్ శర్వానంద్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 20 years in industry, this is his 35th film. మరి ఫస్ట్ సినిమాకి శేఖర్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వారు యువి మీడియా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అందరి గురించి మాట్లాడుకున్నాం. శాటిలైట్ అండ్ డిజిటల్ పార్ట్నర్ ఎస్ మ్యాంగో. ఓకే, మరి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు టు జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి చెప్పుకుంటూ పోతే చాలా చాలా అద్భుతమైన సినిమాలని ఈయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో శివ నిర్వాణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే శశిధర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. So requesting Shiva Nirvana garu to speak a few words. హలో అండి, అందరికీ హాయ్ అండి, అందరికీ హాయ్. అండ్ మనమే చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్, ఫుల్ వైబ్రెంట్, లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ వస్తుంది. ట్రైలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇమీడియట్గా నాకు శ్రీరామ్కి కాల్ చేసి చెప్పా, చాలా చాలా బాగుంది శ్రీరామ్, చాలా వైబ్రెంట్ అండ్ పాజిటివ్గా ఉంది. రేపు అసలు నాకు మనమే ట్రైలర్ చూస్తూ ఉంటే అనిపించింది, ఆ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ. రేపు మొత్తం 2 రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ప్రేమతో నిండిపోతాయి అనిపిస్తుంది మనమే సినిమాతో. అండ్ శ్రీరామ్, ఎంత హార్డ్ వర్క్ చేసావు, ఎంత స్లీప్లెస్ నైట్స్ అనుభవించావు అనేది నేను కళ్ళరా చూశాను. నీ హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ శర్వ గారు, చాలా రోజులు మళ్ళీ రన్ రాజా రన్ తర్వాత ఒక ఫుల్ ప్లేజ్డ్ క్యారెక్టరేషన్ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అలా ఇష్టపడే వాళ్ళు నేను కూడా ఒకడినే. సో ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ మాకు అందరికీ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ మీది కృతి శెట్టి గారి కాంబినేషన్ కూడా లుకింగ్ సో నైస్. కృతి శెట్టి గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నా ఫ్రెండ్, నా ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ ఇషామ్ అబ్దుల్ వహాబ్, మ్యూజిక్ చాలా చాలా బాగా చేశాడు. పాటలన్నీ విన్నాను, అదిరిపోయినాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఇషామ్ ఆల్సో. అండ్ మై ఎడిటర్ ప్రవీణ్ పుడి ఆల్సో. అండ్ నాకేంటంటే 4-5 రోజుల క్రితమే వెరీ క్లోజ్డ్ సర్కిల్ సినిమా చూసిన వాళ్ళు చెప్పారు, సినిమా చాలా చాలా అదిరిపోయింది, సినిమా మనమే ఫిల్మ్ అని. సో ఎవ్రీబడి గో వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్, విశ్వప్రసాద్ గారికి, పీపుల్స్ మీడియా అండ్ ఎవ్రీవన్. అండ్ శరత్ కపూర్ గారు అండ్ ఆల్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. అండ్ శశి గారు ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసారంటే మైత్రి మూవీస్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సలార్, హనుమాన్, రీసెంట్గా మంజుమల్ బాయ్స్, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి.
సార్ మీ జడ్జిమెంట్కి మేమందరం కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మరి నైజాం రైట్స్ అయితే తీసుకున్నారు మైత్రి మూవీస్ తరఫున. సో మీరు ముందుగా మనమే గురించి ఏమైనా చెప్తే మచ్చకి వినాలని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారికి, మా వివేక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్రెడీ చూడటం జరిగింది ఒక 5 days బ్యాక్. నేను నా డాటర్ ఇద్దరం పోయి చూసాము. బట్ ఈ సమ్మర్కి ఏంట్రా ఈ సమ్మర్ ఇంత వీక్గా ఉంది, ఏ సినిమా రాలేదు అనుకుంటున్న టైంలో ఈ సినిమా చూశాను. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా శర్వానంద్ గారి యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అసలు కొన్ని సీన్స్ నేను చూసినప్పుడు అరే ఈ సీన్ ఎలా డీల్ చేస్తారంటే అసలు ఏదో మనం మంచినీళ్ళు తాగినంత ఈజీగా అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ సార్. నేను మీ సినిమాలు చాలా చూశాను కానీ ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్. ఐ థింక్ అంటే అన్నిట్లో మీరు హార్డ్ వర్క్ చేశారు కానీ ఈ సినిమా ఎందుకో మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనిపించింది. సీరియస్లీ సినిమా సూపర్గా వచ్చింది సార్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్. నేను డైరెక్టర్ గారికి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి ఒకటే చెప్పాను, సార్ ఇలాంటి సినిమా సార్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అని చెప్పి. సో వాట్ ఐ సెడ్ మీరు అందరు రేపు థియేటర్స్లో చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఈ సమ్మర్కి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ ఫ్యామిలీస్కి మంచి సినిమా, ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ హీరోయిన్స్ గురించి చెప్తే సో గ్లామర్ కానీ అసలు సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. అసలు మ్యూజిక్ అయితే సినిమా ట్రావెల్ అసలు సినిమా ఏంద్రా ఇంత తొందరగా అయిపోయిందా అన్నంత ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏషం అబ్దుల్లా గారు మాకు ఖుషీలో మాకు బాగా పరిచయం. సో మంచి మ్యూజికల్ హిట్. నెక్స్ట్ ఈ సినిమా కూడా మనమే కూడా మంచి మ్యూజికల్ ట్రావెల్ ఉంటుంది, చాలా మంచిగా వచ్చింది. సో సార్ నేనైతే నా పర్సనల్గా మాకు ఈ సమ్మర్కి ఈ బ్లాక్ బస్టర్ అని ఫీల్ అవుతున్నాను సార్. నేను ఆల్రెడీ నాకున్న మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా చెప్పాను, చాలా పెద్ద సినిమా అవుతుందండి, చాలా పెద్ద రెవెన్యూస్ వస్తాయి అని చెప్పి థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ ప్లాన్ చేసాం. సో 7th ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ముఖ్యంగా మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యశోధర్ రెడ్డి గారు. మీ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా తిరగలేదు. డెఫినెట్లీ సినిమా కోసమే మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి విలక్షణమైన నటి అని చెప్పాలి ఆవిడ్ని. తులసి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆవిడ్ని ఎప్పుడు చూసినా కానీ మన ఇంట్లో అమ్మగారు గుర్తొస్తారు. మన ఇంట్లో ఆవిడలాగా ఎప్పుడు కూడా ఆవిడ్ని స్క్రీన్ మీద చూస్తే మన మనసులకి హత్తుకుపోయే క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో తులసి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవిడ ఎక్స్పీరియన్స్ని ఆవిడ మాటల్లోనే విందాం. చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఓకే, అందరికీ నమస్కారం. పిల్లలు, మనమే లవ్లో పడ్డవాళ్ళు, లవ్లో పడిన వాళ్ళు, కాపురాలు చేస్తున్న వాళ్ళు, కాపురాలు చేయని వాళ్ళు, కాపురాలు చేయబోయేవాళ్ళు, మీ అందరికీ మనమే. చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవి నేర్చుకుని అలా చేస్తారో లేదో తెలియదు కానీ డైరెక్టర్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, హీరో దాన్ని కన్వే చేసేసారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది, పిచ్చగా నచ్చేసింది. ముందుగా లెట్ మీ టాక్ అబౌట్ శర్వ. నా కడుపులో పుట్టలేదే కానీ శర్వ నా కొడుకే. నేను శర్వ గురించి చాలా విన్నాను, అందరూ విన్నారు, అందరూ చెప్పుకుంటున్నవే. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్గా చాలా బ్రిలియంట్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కర్ శర్వానంద్. నెక్స్ట్ జెంటిల్మ్యాన్, అ క్లాసీ జెంటిల్మెన్ శర్వానంద్. ఎప్పుడు అందరితో మనమే అంటూ కలిసిపోతాడు శర్వానంద్. హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఎప్పుడు ఉండి ఇన్ని ఇయర్స్ దాన్ని విత్స్టాండ్ చేసుకుని సస్టైన్ చేసుకున్నాడు అంటే అది తప్పకుండా తనలో ఉన్న ఆ ధ్యేయం, ఆ గోలు. నేను
ఒక ఈగల్ లాగా ఎప్పుడు అందరికన్నా హైగా నేను అలా ఫ్లై అవ్వాలని ఫిక్స్ అయిన శర్వానంద్ వల్లే 20 లాంగ్ ఇయర్స్ ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదండి. అండ్ సస్టైనింగ్ ఇట్ అంత ఈజీ కాదు. దానికి కన్సిస్టెన్సీ కావాలి. ఇది చాలా బాగుంది. ఇలాగే ఉండు, ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటావు నాన్న. నేను తల్లిగా ఇక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటాను. అండ్ ఇది అఫ్ కోర్స్ నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ లాంగ్ జర్నీ అంటాం కదా. ఎప్పుడు దీంతో నేను పెద్దగా అచీవ్ చేసేసాను అనుకుంటే జర్నీ అక్కడితో ఆగిపోతుంది. అది నేను కూడా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఐ రియలీ సాట్ అండ్ థాట్ అబౌట్ ఇట్. 35 ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ. ఎస్పెషలీ హీరో అంటే ఒక హిట్ వస్తే హీరో అంటారు, ఒక ఫ్లాప్ వస్తే కూడా హీరోనే అంటారు. సో శర్వానంద్ గురించి నేను విన్న ఇంకో మాట కూడా, ఎక్కువ హిట్సే తన ఖాతాలో పెట్టుకుని ఫెయిలియర్స్ని చాలా తక్కువలో పెట్టుకుని హిట్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఫెయిలియర్స్లో ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఫోకస్డ్గా పెట్టుకున్న శర్వానంద్కి నా కృతజ్ఞతలు. ఇలాంటి ఓపిక నీ వయసులో ఉన్న పిల్లలకి ఉండడం చాలా అరుదు. అది నీకుంది నాన్న. ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ టు మూవ్ అహెడ్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిల్మ్ అండి, మనమే. నేను అన్నప్పుడు చాలా బోరింగ్ అండి. నేను అంటే ఎలా వెతుక్కోవాలి, ఎవరు ఉండరు, నేను మాత్రం ఉంటాను, అంతే కదా. మనం అన్నప్పుడు చాలా బలం, చాలా అందం, అది ఒక మంచి ఎనర్జీ. సో ఈ సినిమా టైటిలే ఈ సినిమాకి ఎనర్జీ. సో మనమే ఒక చాలా మంచి చిలిపి సినిమా అండి. ఇందులో చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇది ఆదిత్య శ్రీరామ్ తన పెళ్లి నుంచి తీసుకుని రాశాడా ఏమిటో తెలియదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ ఐ ఫెల్ట్ అ బిట్. ఐ డోంట్ నో, దిస్ ఇస్ జస్ట్ నా విజన్ అండి ఇది. కొన్ని విషయాలు చెప్పనట్టు, నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు, చెప్పనట్టు చిలిపి విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, లవ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం, తీయని మాటల్లాగా ఉండదు. లవ్ చాలా వేరియేషన్స్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. అవన్నీ ఈ సినిమాలో ఉంది, మనమేలో తప్పకుండా ఉంది. మీరందరూ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. చాలా బాగా చేశాడు అబ్దుల్. ఇది ఏఆర్ రెహమాన్ బిగినింగ్ స్టేజెస్ లాగా నాకు అనిపించింది. సో ఇట్స్ అనదర్ వన్ బిగ్ వాయేజ్ ఫర్ యూ. మ్యూజిక్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ మనమే. సో కంగ్రాచులేషన్స్ అబ్దుల్. ఇక వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమో ఇది నా సంస్థ అని చెప్పాలి. ఇట్ ఈస్ మై హోమ్ ప్రొడక్షన్. ధమాకా అన్న సూపర్ హిట్ ఇచ్చి దాంతో ఫాలోడ్ బై కార్తికేయ 2 అన్ని 100 crore క్లబ్సే. సో మనమే అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి 100 crore క్లబ్ అండ్ డెఫినెట్లీ శర్వానంద్స్ మైల్ స్టోన్ ఇన్ దిస్ ఫిల్మ్. కమింగ్ టు కృతి శెట్టి, వాట్ అ గార్జియస్ గర్ల్. ఈ అమ్మాయి డింపుల్తోనే అందరు నన్ను పడేస్తుంది అనుకుంటండి. షీస్ గాట్ అ బ్యూటిఫుల్ డింపుల్, ఐ ఎన్వీ దాట్. అండ్ అ వెరీ మిస్chievous గర్ల్. షీ డజంట్ లుక్, మీరు అందరూ అనుకుంటున్నారేమో చాలా అలా అని. షీఈస్ వెరీ నాటీ, ద డింపుల్ సేస్ ఇట్ ఆల్. అండ్ ఐ అడ్మైర్ హర్. చాలా మంచి తెలుగు మాట్లాడుతూ చక్కగా షీ క్యారీస్ హర్ సెల్ఫ్. ఇట్స్ వెరీ నైస్ Kriti, వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. ఇట్స్ అ సెలబ్రేషన్. దిస్ ఇట్ సెల్ఫ్ is a very good energy అన్నమాట ఒక సినిమాకి. Coming to all the beautiful girls out here, I watched all your work. పేరున ప్రతి టెక్నీషియన్, the girls and the boys of course, don't get angry, I'm coming to you. Anyways, so అందరూ చాలా చక్కగా చేశారు. చాలా మంచి సినిమాకి మనం ఎక్కడో ఒక్క చోట అలా ఉంటే చాలు అని అనిపిస్తుంది మనకి కొన్ని సినిమాలు చూసినప్పుడు. అయ్యో మనం అందులో ఉంటే బాగుంటుంది కదా అని. సో తర్వాత ఎలా సర్దుకుంటాం కదా, వాళ్ళు ఉన్నారు కదా, బాగా చేశారు కదా, అలాగా ఒక చిన్న సర్దు. బట్ ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాగా ఒక మంచి సినిమాలో మనందరం ఉన్నాం. అందరూ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ యూ ఆల్. అండ్ లైఫ్ ఏమో ఎప్పుడండి అవతల వాళ్ళని చూసి మెచ్చుకోవడం, ఫొగివ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫొగివ్నెస్, మెచ్చుకోవడం ఈ సినిమాలో మీరు చూసి కొంచెం నేర్చుకుంటారు కూడాను. నాకు చాలా నచ్చింది ఆ విషయాలు.
అంత ఈజీగా ఎవరిని మనం అలా ఫర్గివ్ చేసేయలేమండి. దానికి చాలా పెద్ద మనసు కావాలి. సో అది చిన్నపిల్లల చేత చాలా బాగా చూపించారు ఈ డైరెక్టర్. ఆ చిన్నపిల్లలు ఎవరో కాదండి, ఎదిగిన పిల్లలే. నా కొడుకు శర్వానందును, హీరోయిన్ కృతి శెట్టి. ఇట్ ఈస్ నైస్. నౌ కమింగ్ టు ద బుల్లి కృష్ణుడు. వీడేంటండి ఆ బుడ్డగాడు ఇంతే ఉన్నాడు. వాడు పచ్చిమిరకాయ సైజులో ఉండి ఎంత ఆట పట్టించాడండి వాళ్ళిద్దరిని. హీ వాజ్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద మూవీ. నాకేదో ఒక కుట్టి సైజు బ్రహ్మానందం, ఆలి మొత్తం ఏదో పెద్ద ప్యాకేజ్. చిన్నప్పుడు మన మహేష్ బాబు వీళ్ళందరినీ కలిపి చూసినట్టు ఉంది. ఏదో గమ్మత్తుగా ఉన్నాడండి పిల్లోడు. ఎప్పుడో ఏలేస్తాడు వీడు తెలుగు ఇండస్ట్రీని, తప్పకుండా ఏలేస్తాడు ఈ పచ్చిమిరకాయ గాడు. చాలా బాగా చేశాడు. నేను పెట్టిన పేరు అనమాట వాడికి, పచ్చిమిరకాయని. సో కంగ్రాచులేషన్స్ బంగారు తండ్రి. కృష్ణుడిలాగా, ఒక బుల్లి కృష్ణుడిలాగా భలే చేసావు నాన్న సినిమాలో. నీ ఎక్స్ప్రెషన్స్, మీ నాన్న నీకు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి పట్టుకొచ్చారో తెలియదు కానీ నిన్ను స్పెషల్గా చాలా రెడీ చేసి తీసుకొచ్చారు, అది తెలిసిపోతుంది. చాలా బాగా చేసావు నాన్న. ఈ అమ్మమ్మ ముద్దులు నీకు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఆల్వేస్ గివెన్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిల్మ్స్ అండి. సో ఇందులో మా విశ్వప్రసాద్ గారు, ఆయనకి తోడుగా ఎప్పుడు మా వివేక్ కుచ్చిపుట్లు గారు, వీళ్ళు కాంబోనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దే వెరీ కామ్ పీపుల్, ఎక్కువ మాట్లాడరు. జస్ట్ ప్రొడక్షన్కి ఏం కావాలి అవన్నీ వెళ్ళి చేరుతున్నాయా, టైంకి అన్నీ జరుగుతున్నాయా వాళ్ళకి, ఆర్ దే ఏబుల్ టు రోల్ ఇట్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ హిండరెన్స్ అన్నదే వాళ్ళ ధ్యేయం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత వరకు మంచి సినిమాలు ఉంటూనే ఉంటాయి, అవన్నీ సక్సెస్ఫుల్లే ఉంటాయి. ఆ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు. సో ఇట్స్ ఫెంటాస్టిక్ టు వర్క్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పత్రికేయ మిత్రులకి, ఇన్నేళ్ళు నన్ను మీరు నిజంగా చాలా ఆప్యాయంతో, అనురాగంతో నన్ను చూసుకున్నారు. నాకు ఇది చాలండి. ఇంతకన్నా జీవితం ఏం కావాలండి, ఇది చాలండి. థ్యాంక్ యూ. మనమే June 7th థియేటర్స్లో మాత్రమే చూడాలి. థియేటర్స్లో మాత్రమే చూడాలి. ఎవరెవరు చూడాలి ఇప్పుడు? ఎస్, అఫ్ కోర్స్ ఈ టీనేజర్స్ అందరూ హీరో హీరోయిన్స్ కోసం వచ్చేస్తారు. తప్పకుండా అబ్రాడ్లో ఎక్కడున్న విదేశాల్లో ఎక్కడ ఉన్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు తప్పకుండా చూసే సినిమా ఇది. మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అక్కడ మీరు పడే కష్టాలు, ఆనందాలు, సంతోషాలు, అవుటింగ్స్, ఈటింగ్స్, డేటింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ పేరెంట్స్, ఎంతోమంది మిస్ అవుతాం వాళ్ళని. ఎంతమంది పేరెంట్స్ నాతో మొరపెట్టుకునేవాళ్ళు, అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంది. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బాటమ్ లైన్ ఫర్ ద ఫిలిం. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళు అక్కడున్నారు, నేను ఇక్కడున్నావు అని. దాంట్లో ఉన్న డెప్త్ కూడా ఈ సినిమాలో ఉంది. మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని చెప్పకూడదు. నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అంటే, మా డైరెక్టర్ గారు ఒక క్లాస్ చూసేస్తున్నారు, ఇప్పుడు సినిమా మొత్తం చెప్పేసింది ఏంటి అని. చెప్పలేదులే, ఉంచాను June 7 దాకా చాలా ఉంచాను. తప్పకుండా అందరూ చూసి మనమే అని చెప్పి గెలిపించండి. థ్యాంక్ యూ తులసి గారు. మనమే అనే ఫీలింగ్ ఒక్కసారి తీసుకొచ్చేశారు అండ్ ఒక్కసారి వైబ్ అంతా కూడా మార్చేశారు. తల్లి దీవెనల కంటే ఇంకేం కావాలి చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చి ఈ అట్మాస్ఫియరే మార్చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నౌ లెట్స్ లుక్ అట్ ద ట్రైలర్ ఆఫ్ మనమే. కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? Welcome on board. Please fasten your seatbelts as we are ready to begin our journey. How about you, sir? Can I get anything? Maybe your number? How about a glass of water? Fine. ఈ అమ్మాయి చేతి ఏది ఇచ్చిన? What? ఏమైంది? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? కామన్ సెన్స్ లేదా? అసలు నీకు బుద్ధుందా? అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడనని మాట ఇస్తావా? పిల్లల గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. డోంట్ వరీ. నా వరి పిల్లాడి గురించి కాదు, నీ గురించే.
Cheers. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇవే తగ్గించుకుంటే బెటర్. అయినా నువ్వు ఊరికి ఇలా అరవమాక, బీపీ షుగర్లు అందుకే వస్తాయి. కేర్లెస్గా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. ఎమోషనల్గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదు. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేం కదా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్, లవ్ రా. టైమింగ్స్ అంతా ఇక్కడ రాశాను, ఇదే ఫాలో అవ్వు. ఓకే, 4 hours ఒకసారి వెయ్యి. 30 60? దీంట్లో 10 ml అనే రాసుందే, నీకు సరిపోద్దా? విక్కీకి 10 చాలంట అంతేనా? 10 అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని తెలుగు ఆడియన్స్ ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో June 7th ఇట్ ఈస్. మరొకసారి మీ అందరికీ చెప్తున్నాం, వెళ్ళండి థియేటర్స్లో ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. బట్ రైట్ నౌ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ పోషించినటువంటి శివ కందుకూరి గారు అండ్ త్రిగుణ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వాళ్ళని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. సో ముందుగా త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. మనమే ఫస్ట్ యాక్చువల్లీ నా కాలేజ్ సీనియర్ ముందు కూర్చున్నట్టుంది. అమ్మ చెప్పింది సినిమా అయిపోయిన తర్వాత గుణగంగరాజు గారు తీసిన సినిమా కథ, నేను కథతో స్టార్ట్ చేశాను. సో ఆల్వేస్ ద కంపారిజన్ అండ్ బెంచ్ మార్క్ శర్వానే అనమాట. శర్వా ఎలా చేసేవాడు తెలుసా? సో ఆయన గురించి విని విని దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ షేరింగ్ సమ్ స్క్రీన్ స్పేస్ విత్ యూ. సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను, మీరు సినిమా చూడండి, ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకో హీరో ఈ సినిమాలో అంటే డెఫినెట్లీ వికీ. నేను శ్రీరామ్ ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో లాన్ దగ్గర ఉంటాను. సో రోజు సాయంకాలం నా బాల్కనీ దగ్గర అబ్బాయి పరిగెడతాడు అనమాట. వాడు వచ్చినప్పుడు మాత్రం సౌండ్ వేరేలా ఉంటుంది, పిల్లిని చూస్తే పరిగెడతాడు. అండ్ హీస్ టు కమ్ ప్లే విత్ మీ ఎవ్రీ డే. మళ్ళీ మా వాడితో వచ్చి యాక్ట్ చేస్తాను అనుకోలేదు, అందరు చూడడానికన్నా ముందు నేను చూసా. ఐ టోల్డ్ యూ హీ వాజ్ అ హీరో, he's a superhero, superstar of the film. He's looking so good and it's so happy to be here, to be with so many other friends in a film. Maname June 7th రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి సినిమాలో చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాక్చువల్లీ చాలా రోజులైంది తెలుగు సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు యూనో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నది మన స్టాంప్ అనమాట. ఇట్స్ సో నైస్ టు సీ ఎ ఫిల్మ్ లైక్ దిస్. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇట్ లుక్స్ లైక్ సమ్ ఏదో యష్ చోప్రా సినిమాలో ఉంది చూడడానికి, ద కలర్స్ అండ్ ఆల్. And you're looking great, Anna. I don't know how. So, please do go watch Maname on June 7th. Thank you. Thank you, Trigun. Requesting Shiva Kandukuri garu to speak a few words. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొన్ని స్క్రిప్ట్స్ విన్నప్పుడు మన క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంది లేకపోతే ఎంత ఇంపార్టెన్స్ ఉందనే దానికంటే ఈ సినిమాలో ఒక చిన్న పార్ట్ అయితే చాలని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక స్క్రిప్ట్ నాకు మనమే. చాలా చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో డిజైన్ చేసిన ఫిల్మ్ ఇది. సో ఐ ప్లే అ వెరీ లైకబుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అన్న, నాకు ఈ క్యారెక్టర్కి నన్ను అనుకుని నాకు ఇది ఇచ్చినందుకు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ నాకు మనమే ఎప్పుడైతే ఫస్ట్ టైం విన్నానో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఉన్న మనకు చూస్తున్న ఈ వైలెన్స్ దగ్గర నుంచి ఇవన్నిటి మధ్యలో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఆల్ రైట్, మన టీజీ విశ్వప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్ అండి. హార్టీ వెల్కమ్ సార్.
సో మనమే కోసం మేము అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మీ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మళ్ళీ స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, బట్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. హార్టీ వెల్కమ్ సార్. సో యా అండి, ఇందాక అంటున్నట్టు నేను ఎప్పుడైతే మనమే స్క్రిప్ట్ విన్నానో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనకు వస్తున్న ఈ స్పెసిఫిక్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్లో, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్లో ఇట్ ఫెల్ట్ సో రిలేటబుల్ అండ్ సో సింపుల్. ఈ సినిమాలో ఎలాగైనా నేను ఒక పాట అయితే బాగుండని అనిపించింది. సో దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. ఎస్పెషలీ శర్వాన మిమ్మల్ని చూస్తుంటే అది చాలా చాలా బాగా అనిపించింది. యూనో రాదర్ దెన్ డూయింగ్ ద సీన్ విత్ యూ, వాచింగ్ యూ పర్ఫార్మ్ ఇట్ వాజ్ సో గుడ్. అండ్ దే వాజ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఎంత మంచిగా రాసిన సీన్ అయినా కానీ దాన్ని ఇంకా బాగా చేయాలనే మీకున్న ఆ చిన్న ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఇట్ ఫెల్ట్ సో రియల్. అండ్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ probably apply that to all of my films and all of my scenes. So I owe that to you. Thank you so much, Anna, for being so warm. Alage, it was a beautiful working experience in this film, and there were so many wonderful actors. And Kriti, you did a phenomenal job, and I'm sure this will be one of your best works. It was lovely working with all of you. And Rahul Garu and everyone. And ee particular film ki panchesina prati okka roju, it felt so real. It felt like a family. సో అదే ఫీలింగ్ మీకు ఈ సినిమా చూసినప్పుడు 7th June నాడు వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే హ్యూజ్ థ్యాంక్స్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ గారికి అండ్ విశ్వప్రసాద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. మేము ఇండియా బయట షూట్ చేస్తున్నా కానీ ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ అస్ అండ్ గివింగ్ అస్ ఆల్ దిస్ ఆపర్చునిటీ. అయితే ఈ సినిమా మాకంటే, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికంటే కూడా ఒక్కళ్ళ కోసం ఈ సినిమా చాలా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అది మా లిటిల్ సూపర్ స్టార్ విక్కీ. మనకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సరే కంటిన్యూస్గా పనిచేస్తున్నాము, తినకుండా పనిచేస్తున్నాము అంటే దాంట్లో అర్థం ఉంది. బట్ ఫర్ అ 2-year-old కిడ్ టు బీ దట్ డెడికేటెడ్ అండ్ దట్ ఇస్ సీరియస్లీ సంథింగ్. అంటే తనకు ఆకలేస్తున్నా, నిద్ర వస్తున్నా సరే కెమెరా ముందు నుంచో పెట్టి యాక్ట్ చేయమంటే చేసేవాడు. అది చూస్తుంటే మా అందరికీ చాలా బాధ వేసేది. బట్ తను ఎప్పుడు కూడా ఏడవకుండా అదే స్మైల్తో ఎన్ని టేక్స్ కావాలంటే అన్ని టేక్స్ అలా ఇచ్చేవాడు. సో వికీ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వికీ, ఐ జస్ట్ హోప్ టు సీ యూ ఇన్ సో మెనీ మోర్ ఫిల్మ్స్. And I hope this is just a great start. So alage from all of us, team Maname, we're coming to you with a beautiful film. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని దయచేసి ఆదరించండి. ఎలక్షన్స్ తర్వాత హిట్ కొట్టేది ఎవరు అని అడిగితే మనమే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. సో మనమే 7th June, see you in the theaters. Thank you. కాదు అంటే ఇందాక ఎందుకులే అనుకున్నాను మాట్లాడేది. నేను శివ కూర్చొని మాట్లాడుతున్నాను చెప్పా, భయ్య ఒక మీమ్ చూశాను, ఇదేదో పిఠాపురం తీసుకెళ్తున్నారంట అందరు నేను చెప్పారు. ఐ హోప్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అందరిని తీసుకెళ్తారు అనుకుంటాను. ద ఎక్సైట్మెంట్ ఇస్ హై. ఐ హోప్ ఇట్ క్యారీస్ ఆన్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్స్ అక్కడే స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సక్సెస్ మీట్ గురించి మాట్లాడుతున్నారంటే కాన్ఫిడెన్స్ ఎంత హైగా ఉందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శివకాంతకూరి గారు అండ్ త్రిగుణ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ as well. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఇంతలా మాట్లాడుతున్నాం, ఇంతలా సెలబ్రేట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ ఆర్ కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిబొట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో ఆర్ జర్నీ ఇంత వండర్ఫుల్గా, ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తుందంటే ఆయన ఎలా మర్చిపోతాం. సో వివేక్ గారు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ మనమే గురించి మనమంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ. ఏం చెప్తారు ఈ ఎక్స్పీరియన్స్ గురించి వివేక్ గారి మాటల్లో? అందరికీ నమస్కారం అండి. చాలా మంచి సినిమా, అందరూ చాలా బాగా చేశారు. శర్వ గారు, కృతి గారు, సీరత్ గారు అండ్ ఆయేషా, వీళ్ళందరూ చాలా లండన్లో మంచి చలిలో వర్క్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. తులసి గారు థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందువల్లంటే చాలా కాలం అయింది ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వచ్చి. సో అంటే మన శర్వ గారికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఉంటారు. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. డెఫినెట్గా అందరూ అంటున్నట్టు సక్సెస్ మీట్ కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ గారు. ఆయన ఎంత నెమ్మదిగా మాట్లాడతారో సినిమా మాత్రం అంత పెద్ద రీసౌండ్లు చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ వివేక్ గారు. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాసర్ల శ్యామ్ గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు, అందుకని స్ట్రైట్ టు ద స్టేజ్. సో ఈ సినిమాకి కూడా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. ఎన్నో అద్భుతమైన పాటలు మనం అయితే వింటూ ఉన్నాం. మరి కాసర్ల శ్యామ్ గారు వచ్చిన తర్వాత మాటలతోనేనా లేదంటే పాట పాడిద్దామా?
పాట శ్యామ్ గారు ఎక్ పాట హో జాయే. తప్పకుండా అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎప్పుడో 2 గంటల కింద బయలుదేరిండు, ఇంకా ఫంక్షన్కి చేరుకోలేదు అని టీవీ ముందు గాబరాగా ఎదురు చూస్తున్న నా ఇంట్లో వాళ్ళకి నేను చేరుకున్న ఫంక్షన్కి హ్యాపీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందరూ, నేను కారులో వస్తూ ఫంక్షన్ చూస్తూనే వచ్చాను, ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నీ చూసుకుంటూ వచ్చాను. అందరు చెప్పినట్టుగానే నా హోమ్ బ్యానర్ లాగా ఫీల్ అవుతాం. మా విశ్వప్రసాద్ గారు, అట్లాగే వివేక్ కూచిపొట్ల గారు, ఇప్పుడు ఏడిదే రాజా గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఆదిత్య శ్రీరామ్ గారు, ఆయన ఎంత మంచి డాన్సరో మొన్నే డైరెక్టర్స్ అసోసియేషన్ ఆ వేదికలో చూశాను సార్. మీ లోపల ఉన్న ఆ ఊపు, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఈ చిత్రం ద్వారా ప్రతిబింబించి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ విక్కీ హాయ్. ఇందాక తులసి గారు చెప్పినట్టు పచ్చిమిరపకాయ సైజులో ఉన్నాడు, చాలా మంచి యాక్షన్ చేశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శర్వ గారు, ద జెంటిల్మెన్, అట్లాగే బేబెమ్మ, మిగతా సిరత్ కపూర్ గారికి, ఆయేషా ఖాన్ గారికి, మిగతా అందరికీ, మా శివ కందుకూరి గారికి, మిగతా మిత్రులకి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదించడానికి విచేసిన దర్శకులు మా భయ్య మారుతి గారు, అట్లాగే తిరుమల కిషోర్ గారు, అట్లాగే శివ నిర్వాణ గారు, ఇందాక మాట్లాడిన మా బేబీ సాయి రాజేష్ గారు, అందరికీ మనమే టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రియాంక 4 పాటలు, మా అన్నయ్య రామ్జోగ గారు మంచి 2 పాటలు, మీతో పాటు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా హ్యాపీ. హేషం వాహబ్ అబ్దుల్ గారు ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ ఈ మధ్య మనందరి హృదయాలు దోచుకుంటున్నారు. నాకు ఒక మంచి పాట ఇచ్చారు, ఆ పాటను మిత్రుడు రామ్ మిరియాల పాడడం జరిగింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీ మైదాకు సేతుల్లోనే ఆ సూర్యుడు పూసిండా, నీ ఎర్రాని సెంపల్లోనే ఓ మందారం దాగిందా, చుట్టుపక్క సుట్టపోళ్ళు సుక్కలయ్యారే, పట్టు చీర కట్టుకున్న ఎన్నెలే నువ్వులే. మరి అంత అందంగా ఈ పాట రాయించారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ సినిమా ఈ 7వ తారీఖు విచ్చేస్తుంది, పెద్ద హిట్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ మీరు లిరిక్స్ రాశారంటే డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ మా అందరికీ ముందే అర్థమైపోతుంది. అండ్ అంత అద్భుతంగా పాడినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ స్పోర్ట్. అండ్ నౌ ఇప్పుడు మొదలెట్టచ్చు. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇంతసేపు అని అడిగిన దానికి ఇంతకుముందు ఆన్సర్ ఇచ్చారు కదా, మనందరి బేబమ్మని పిలిచేద్దామా స్టేజ్ మీదకి? సో ఉప్పెనతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగారు రాజు చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో కృతి శెట్టి ఈజ్ హియర్ విత్ us. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మీ ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదండి, ఓన్లీ మీ పేరు చెప్పినప్పుడు మాత్రమే సౌండ్ చేస్తారు, రెస్పాన్స్ ఇస్తారు. సో షీఈస్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు మొదలెట్టచ్చు. అండ్ కృతి శెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ మనమే. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ అండి, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము. అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా 2 hours పట్టేలా ఉండింది, బట్ ఎలాగైనా వచ్చేసాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్మన్ వాజ్ ఎవర్ లేట్, నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఎంత లేట్గా వస్తున్నారు అదంతా అని. బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని, కానీ లైఫ్ షోస్ అస్ అ డిఫరెంట్ వే అండ్ గివ్స్ అస్ స్పేస్ టు గ్రో. మనమేలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ June 7th సినిమా చూడండి. Another great reason to watch the film is our lovely cast. I want to start with Sharva garu. నాకు ఉన్న అంటే అన్రిలేటెడ్ టు సినిమా నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు అంటే నేను శర్వ గారితో సినిమా చేస్తున్నానని అంటే, ఓ శర్వ గారి సినిమా నాకు ఖచ్చితంగా ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామన్నారు.
బట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు, ఐ థింక్ యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతారు శర్వా గారుతో. ఆయన అంత అద్భుతంగా చేసిన మంచి పర్ఫార్మెన్స్తో, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో. సో ఐ వుడ్ లవ్ ద యూత్, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. అండ్ ఇందాక అన్నారు శర్వా గారు మంచి నీళ్ళు తాగేంత ఈజీగా ఒక సీన్ పర్ఫామ్ అని కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆయన ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆన్ సెట్ అలాగే అంత ఈజీ, అంత ఎఫర్ట్లెస్గానే చేసిస్తారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ శర్వా గారు. అండ్ శ్రీరామ్ గారు, మీరు ఏదైతే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నాకు అనిపించింది, సినిమా చూస్తున్నప్పుడు అదే కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్. చాలా అంటే ప్రతి సినిమాకి మేము చాలా ట్రై చేస్తాము, చాలా ప్రయత్నిస్తాము ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి, బట్ అది ప్రతి సినిమాకి జరగదు. బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మై లిటిలెస్ట్ లవ్ విక్కీ. అంటే విక్కీ చేసిన వర్క్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే అసలు ఒక 2 years బేబీకి అంతా చేయడం ఇట్స్ అన్బిలీవబుల్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈవెన్ దో ఐ వాస్ దేర్ త్రూ అవుట్ experiencing it while watching it, it was still amazing to me. It still gave me goosebumps. I think more than anything in the film, Vicky chesina scenes ki prati emotional scene ki I've cried so much. And Hesham garu gurinchi maatladali because I think Hesham garu's music is the soul of the film. అంటే చాలామంది నన్ను అడిగారు, అంటే 16 songs ఉన్నాయి ఎలా, అంటే చాలా బోర్ కొడుతుంది ఎలా, చాలా క్రిటికల్గా చెప్పారు. బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు నేనే యాక్చువల్గా అనుకున్నాను, అంటే 16 songs అంటేనే ఎలా, లైక్ హౌ ఇస్ ఇట్ గోనా బీ అని. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ ఫీల్ ఇట్. ఇట్ వాజ్ లైక్ విండ్. I think the story and music, they went so well hand in hand, and I think Hesham garu really killed it with this one. I want to come back to my lovely cast. Shiva garu, it was great working with you. Rahul Ramakrishna garu, Rahul Ravindran garu, Vennela Kishore garu, Swapnika and Tulsi garu, I really enjoyed watching you perform, andi. Ante I'm a fan. It was lovely. All the scenes that you did, I thoroughly enjoyed so much, andi. And పేరున అందరికీ థ్యాంక్ యూ. సీరత్ గారు, Aisha, it was wonderful working with everybody. DOP Vishnu Sharma garu and Jnana Shekhar garu, it was amazing working with you. Ma producers gurinchi maatladali, People Media Factory, it was so nice working with you, andi, and I really hope to collaborate again. And మా ఆడియన్స్కి I've been saying this from the first day. ఈ సినిమాని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలామందికి ఇది సమ్మర్ హాలిడేస్కి ఐ థింక్ లాస్ట్ వీక్ ఉంటుంది, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. బట్ ఈ సినిమా విల్ బీ ద పర్ఫెక్ట్ అవుటింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ మా తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడకుండా నేను స్టేజ్ దిగలేను. సో ట్రైలర్లో నేను ఒక డైలాగ్ అన్నాను, డైలాగ్ చెప్పాను, దట్ ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేము. బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకొని నన్ను సొంతంని చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి June 7th ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కృతి స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సీరత్ కపూర్ గారిని అండ్ అలానే ఆయేషా ఖాన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ఇంత వండర్ఫుల్ లేడీస్ అందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు స్టెప్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందేమో. సో సృష్టి, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్? సో ఈ సినిమాతోనే డెబ్యూ చేస్తున్నటువంటి కొరియోగ్రఫర్ సృష్టి ఈజ్ ఆల్సో హియర్ విత్ us. మరి ఒక సాంగ్ వేస్తే ఆల్ ద విమెన్ పవర్ టుగెదర్, ఒకసారి కొన్ని స్టెప్స్. All right. So can we have the music please?
ఆల్ రైట్. ఆల్ రైట్. సో ఎవరు ముందు మొదలు పెడతారో చూడాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఒకసారి మ్యూజిక్ ప్లే చేయరా ప్లీజ్. మ్యూజిక్. వావ్, ఎంత క్విక్గా ఫాస్ట్గా ఫటాఫట్ అయిపోయింది కొరియోగ్రఫీ అక్కడ. ఎస్, మ్యూజిక్ ప్లీజ్. జాయిన్ అయ్యి ఒకసారి మనందరి కోసం ఆ స్టెప్ కూడా కంటిన్యూ చేశారు. థ్యాంక్ యూ సీరత్, థ్యాంక్ యూ ఆయిషా, థ్యాంక్ యూ సృష్టి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృతి. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ పిలుద్దాం, ఇంకా చాలా చాలా కార్యక్రమం ముందుకు వెళ్ళబోతుంది. బట్ యా, మనమే సినిమా 7th రాబోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. బట్ శర్వా గారి కోసం చాలామంది వాళ్ళ అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి మీ పేరు కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఫైనలీ యు ఆర్ హియర్. బట్ ఇక్కడ శర్వా గారికి సంబంధించిన ఒక స్పెషల్ మ్యాషప్ ఉంది. దాని తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ఉందంట. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి మీ అందరిలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ మ్యాషప్ చూద్దాం, ఆ తర్వాత సర్ప్రైజ్ని రివీల్ చేసేద్దాం. క్యాన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Sharva Garu, as usual, you'll never find, I think all the heroines would have spoken great things about him. He's very nice, very friendly, very comfortable. నా టేస్ట్ నీ మనసుని టచ్ చేసిందనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోవాలి. సౌందర్య నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి హార్ట్కి మైలేజ్, ఫోన్కి ఎంగేజ్. దేవుడు నమ్మాలంటే భక్తులు ఉంటే సరిపోతుంది, కానీ మనుషులు నమ్మాలంటే రన్ రాజా రన్ చూసినప్పుడు పిచ్చికి పోయింది. మా ఇంటి హీరో. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. పవర్ ఉంటే సరిపోదు, అది ఎవరి మీద చూపించాలో కూడా తెలుసుకోవాలి. వండర్ఫుల్ విషెస్ అన్ని కూడా అక్కడి నుంచి చూసాం. 20 years in industry and this is his 35th film. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, మీలానే నేను కూడాను. మరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు, ఆ సర్ప్రైజ్ మీ దగ్గరే ఉందని విన్నాం. మరి మీరే రివీల్ చేస్తే వినాలని మేము అంతా కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తారా ప్లీజ్? శర్వా గారు, మన ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కు ఒక స్టార్ అన్న టైటిల్తో ఉంటుంది. సో మీకు ఇంతవరకు అలాంటిది ఏం లేదని చూస్తున్నప్పుడు we thought we should get something. Since you are very charming, we thought we'll have you as a charming star. వండర్ఫుల్. సో శర్వానంద్ గారికి ఇవాళ నుంచి ఓకే, విశ్వప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే చార్మింగ్ స్టార్. నచ్చిందా? నచ్చితే మీరే చెప్పండి అందరూ ఒకసారి. All right, అదనమాట సంగతి. That's the surprise and here we have the countdown. All right, మరి శర్వా గారు, your response to this. థ్యాంక్ యూ విశ్వ గారు. యాక్చువల్లీ ఇది మాన్బాట్ టైంలోనే అప్పుడు చాలాసార్లు మారుతి గారు అడిగారు, వద్దు భయ స్టార్ ఏం వద్దు అన్న.
But yeah, thanks for such a lovely, sweet gift. Thank you very much. ఐఎమ్ షూర్ శర్వా గారికి బాగా నచ్చింది ఇది, అది చూస్తుంటేనే అర్థమవుతుంది. బట్ యా, సో ఇప్పటి నుంచి మేము శర్వా గారిని చార్మింగ్ స్టార్ అనే పిలుస్తాం. సో డెఫినెట్లీ మనమేలో అది కూడా జరిగిందనమాట. సో ఫ్రమ్ హియర్ ఆన్ వీ విల్ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి కూడాను. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మనమే సినిమాకి కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా 1 by 1 స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. సో ముందుగా మన రైటర్స్తో మొదలెట్టాం కాబట్టి ఠాకూర్ గారు, వెంకీ గారు అండ్ ఎఫ్ కార్తిక్ అండ్ అర్జున్ ఆర్ హియర్. ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గట్టిగా చప్పటితో అందరినీ కూడా వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలానే అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు ఆగకూడదమ్మా, కొడుతూనే ఉండాలి, ఎందుకంటే మనమే సెలబ్రేషన్స్ ఇక్కడ